మార్చిలో జరిగిన సైనిక ఘటన తర్వాత తమ పైలట్లను ఖతార్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయని ఇరాన్ వాదిస్తోంది. అయితే ఇరాన్ ఆరోపణలను ఖతార్ ఖండించింది. అయితే తమ పైలట్ల కోసం ఇరాన్ రెడ్ క్రాస్ను రంగంలోకి దించింది. ఇటీవల బోనాల వేడుకల్లో పాల్గొన్నప్పటి నుంచి తనపై సోషల్ మీడియాలో కొందరు విద్వేషం వెళ్లగక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నటి ఫరియా అబ్దుల్లా. తనను కాఫిర్ అంటూ సంబోధిస్తున్నారని వాపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడి వద్ద కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఆకుపాముల వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెనుక నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇవాళ 3 జిల్లాల్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కామారెడ్డి, ములుగు, హనుమకొండ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారాయన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ మృతి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. అక్రమంగా విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేసిన నలుగురిని అరెస్ట్ చేశారు. ఇటలీలో జరిగిన ఇంటర్నేషనల్ సెయిలింగ్ క్యాడెట్ ప్రపంచ ఛాంపియన్షిప్లో కామారెడ్డికి చెందిన విద్యార్థిని రజత పథకం సాధించారు. స్వగ్రామానికి చేరుకున్న రిష్వితకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతపురం జిల్లా పిఏబిఆర్ జలాశయానికి తుంగభద్ర జలాలు చేరుకున్నాయి. 90 రోజుల పాటు 15 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్టు బోర్డు తెలిపింది. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. ఇన్ఫ్లో 15,000, అవుట్ఫ్లో 20,000 క్యూసెక్లుగా ఉంది. వరుస సెలవులతో శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. జార్ఖండ్లోని లాతేహర్ జిల్లాలో కంటైనర్ ట్రక్, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 6 చనిపోయారు. ఇండోనేషియా భూకంప ఘటనలో మృతుల సంఖ్య 57కు చేరుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరుస దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమాసియాలో మోహరించిన యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ను అమెరికా వెనక్కి రప్పిస్తోంది. దాని స్థానంలో పశ్చిమ పసిఫిక్ నుంచి యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ను తరలిస్తోంది. సింగ్ఫోల్ కప్ చెస్ టోర్నీ 5వ రౌండ్లో గేమ్ను డ్రా చేసుకున్నాడు ప్రజ్ఞానంద. అమెరికాకు చెందిన వెస్లీ సోతో పాయింట్ పంచుకున్నాడు.